సరే, మంచిదండి. తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సహోదరులకి సహోదరుమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఇప్పటివరకు కూడా మనందరికీ మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసి తన కృపారెక్కల చాటును భద్రపరిచి ఈ రకంగా ఆయన్ని మయంపరచడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన ఆరాధించడానికి ఇంత మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ప్రతి వారు మీరు కూడా మీ యొక్క అనుదిన జీవితంలో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిలాగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఎంతవరకు దేవుళ్ళలో ఉంటున్నాము, ఎంతవరకు దేవుడి యొక్క ఉద్దేశాల ప్రకారంగా మనం జీవిస్తున్నాం అనేది ఎప్పుడు కూడా మనం గమనించుకుంటూ ఉండాలి, మనం ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. అలాగే మన కుటుంబం ఎంతవరకు దేవుళ్ళలో ఉంది, నేను ఎంతవరకు దేవుళ్ళలో ఉన్నాను అనేది కూడా మీరందరూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరికి వారు కూడా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. నా కుటుంబం యొక్క భక్తి జీవితం అనేది ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, దేవునికి అనుకూలంగానే నా కుటుంబం ఉంటుందా లేదా, దేవునికి అనుకూలంగానే నా కుటుంబంలో ఉన్నటువంటి నేను కానివ్వండి, నా భార్య కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి ఉంటున్నాం అనేది మనల్ని ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటూ ఉండాలి, ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో మనుషులందరూ కూడా ఎలా అయిపోయారంటే చాలా ఫాస్ట్గా అయిపోయారు. ఫాస్ట్ ఫుడ్ లాగా ఎలాగైతే తొందరగా మనకి ఆహారం ఎలాగైతే వస్తుందో మనం కూడా అలా ఫాస్ట్గా తయారవుతున్నాం. మన పనుల నిమిత్తం, దేవుడి పనుల నిమిత్తం, దేవుడికి ఇచ్చేటువంటి సమయం నిమిత్తం కాదులే కానీ మన పనుల నిమిత్తం మనం ఏమైపోతున్నామంటే చాలా బిజీ అయిపోతున్నాం మన జీవితంలో. మరి దేవుడికి మనం కొంత సమయం అయినా ఇస్తున్నావా? దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవునికి ప్రార్థించడానికి, దేవుడి వాక్యాన్ని చదువుకోవడానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం ఎంతవరకు దేవుడికి సమయాన్ని అప్పగిస్తున్నాం అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడు బలంగా ఉంటాడు, ఒక స్త్రీ ఎప్పుడు బలంగా ఉండిద్ది, వాళ్ళ వచ్చినటువంటి బలహీనతల్ని ఎవరు బలంగా ఎదుర్కోగలరంటే ఎప్పుడు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, దేవుడి వాక్య ప్రకారంగా జీవించేవాళ్ళే వాళ్ళ జీవితాల్లో వచ్చేటువంటి బలహీనతల్ని ఈజీగా జయించగలరు. కొంతమంది ఎందుకు జయించలేకపోతున్నారంటే వాళ్ళలో దేవుడి వాక్యం అనేది లేకపోవటాన్ని బట్టే, దేవుడు అంటే భయం అనేది లేకపోవటాన్ని బట్టే. కాబట్టి మనందరం పరిశీలించుకుందాం, ఎంతవరకు మనం దేవుడి వాక్యానికి మన ప్రాధాన్యత ఇస్తున్నాం, ఆయన యొక్క వాక్యానికి ఎంతవరకు మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, సమయాన్ని ఇస్తున్నాం అనేది కూడా మనందరం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలని, మన కుటుంబాలని, మన పిల్లల్ని కూడా దేవుని ఎడల భయభక్తులతో పెంచుకుందామండి. కాబట్టి ఈరోజు కూడా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనందరం కూడా ఒక చిన్న ఆత్మీయ సందేశాన్ని మనందరం కలిసి ధ్యానిద్దామండి. ఏంటిది మన టైటిల్ పేరు? సజ్జన ద్వేషులు. ఎప్పుడైనా విన్నారా సజ్జన ద్వేషులు అని? సజ్జనుడు అంటే మనకి తెలుగులో ఒక అర్థం వచ్చింది, పర్యాయ పదంగా మనం కొన్ని మాటలు చెప్పుకుంటా ఉంటాం. సజ్జనుడు అంటే ఏంటంటే మంచివాడు అని, మంచి క్రియలు చేసేవాడు, మంచి పనులు చేసేవాడిని ఏమంటారంటే సజ్జనుడు అంటారు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి సమాజాన్ని చూడండి, ఎవరు కూడా సజ్జనులు కనపడుతున్నారంటే లేదు. ఎవరు కనపడుతున్నారు అంటే ఆ సజ్జనుడికి వ్యతిరేక పదంగా దుర్జనులు ఎక్కువైపోతున్నారు. అంటే మంచిగా జీవించే వాళ్ళు లేరు, మంచిని చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకవేళ కొంతమంది మంచిని చెబుతున్నా కానీ దాన్ని స్వీకరించేటువంటి విధానంలో లేరు మనుషులు. సమాజం అలా ఇదైపోతుంది. మంచిని ప్రేమించే వాళ్ళు లేరు, మంచి విధానంలో కొనసాగే వాళ్ళు లేరు. అలాగని ఆ మంచిని కలిగి ఉన్న వాళ్ళు ఇతరులు చూద్దామంటే ఆ ఇతరులు చెప్పే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎలా జీవించాలని కోరుకున్నాడంటే సజ్జన ద్వేషుడిగా ఉండాలంటే మంచిని ద్వేషించేవాడిగా, మంచిని ప్రేమించేవాడిగా, మంచిని ప్రేమించేవాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే ఈ పాఠానికి మనకి అర్థంగా చెప్పుకుంటే మనకి సజ్జనుడు అంటే ఏమని చెప్పుకున్నాం,
మంచిని మంచి క్రియలు చేసేవాడు. కానీ లోకంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మంచివాడిని కూడా ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. మంచివాడిని ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. అతనిలో ఉన్నటువంటి మంచిని దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారంటే లోకానికి చెడుగా చిత్రీకరించి చెడుగా చూపిస్తున్నారు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి. దేవుడు అలా ఉండకూడదని కోరుకుంటున్నాడు ప్రతి ఒక్క క్రైస్తవుని. మీరందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? సజ్జనుడిని ఏం చేసే వాళ్ళగా ఉండాలంటే మీరు ప్రేమించే వాళ్ళగా ఉండాలి. సజ్జనుడిని ద్వేషించే వాళ్ళగా ఉండకూడదు. మీరందరూ సజ్జనుల యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి తెలుసుకొని. ఎలాగ ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అంటే దుర్జనుడిగా ఉండకూడదని కోరుకుంటున్నాడు దేవుడు. చెడుని ప్రేమించే వాళ్ళలాగా ఉండకూడదు ఒక క్రైస్తవుడు. దేన్ని ప్రేమించే వాళ్ళలాగా ఉండాలంటే ఒక మంచిని ప్రేమించే వాళ్ళలాగా ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాట ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి తిమోతి గారి రెండో పత్రిక, తిమోతి రెండో పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం కాడి చూద్దాం. చూడండి ఒకసారి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షకులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మనుషుల్లో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు ఇవన్నీ. వీళ్ళందరూ ఎవరు? భక్తిపరులే. కింద అదే చెప్తాడు, వీళ్ళందరూ భక్తిపరులే. కానీ లోపల ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారంటే వీళ్ళందరూ ఇది ఇలా ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే దాదాపుగా 20 లక్షణాలు కలిగి ఉన్నారు వీళ్ళు. 20 లక్షణాల గురించి చెప్పాడు. 20 లక్షణాలు కలిగి 20 లక్షణాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఇచ్చినటువంటి వీటిలో మనం ఒక లక్షణాన్ని గురించి మనందరం చర్చించుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఏంటిది అది? సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే ఏం చెప్పుకున్నాం? మంచిని ద్వేషించువారు. సజ్జన ద్వేషులు అంటే ఏంటంటే అర్థం మంచిని ద్వేషించేవాడు. సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు. ఆ మంచివాడిని ద్వేషిస్తున్నారంట. అలాంటి లక్షణాలు కూడా కలిగి కొంతమంది ఉన్నారంట. మరి అలాంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అనేది ఇప్పుడు మనందరం కలిసి నేర్చుకుందాం. ఏమని చెప్పుకున్నా? సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించేవారు. ఇప్పుడు చూడండి, సమాజంలో మొన్నటి దాకా సోషల్ మీడియాలో బాగా హల్చలైంది ఒక వీడియో. ఒక నటుడు స్త్రీలను ఉద్దేశించి ఒక మాట అంటాడు, మీ వస్త్రాలని సరిగ్గా సరైన రీతిలో ధరించడమ్మా అని చెప్పాడు. అది మంచి మాట చెడ్డ మాట? మంచి మాట. కానీ దాన్ని ఎలా తీసుకెళ్లారు తెలుసా? కొంతమంది దాన్ని చాలా చెడుగా తీసుకెళ్లి అతన్ని మంచి చెప్పినా కానీ దాన్ని ఎలా చిత్రీకరించారంటే అతని మీద చెడుగా చిత్రీకరించారు. దాన్ని మహిళా మండలి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి పాప అతన్ని చాలా చిత్రహింసలు పెట్టేటువంటి స్థాయిలోకి తీసుకెళ్లారు. అతనికి మైక్ ఇచ్చినా మాట్లాడలేనటువంటి స్థితిలోకి తీసుకొచ్చారు పాప అతన్ని. అతను చెప్పింది ఏంటిది? మంచిదే అమ్మా, స్త్రీలు మీరు వేసుకునేటువంటి బట్టలు సరైన రీతిలో ధరించుకోండి అని చెప్పిన మాటని నువ్వు మాకు బట్టలు ధరించుకోవాలనేటువంటి చెప్పేటువంటి స్థాయిలో ఉన్నావు. నువ్వు మా గురించి ఇలా మాట్లాడతావా, తక్కువగా మాట్లాడతావా అనుకుని ఏం చేశారంటే అతన్ని అసలు ఆ సందర్భంలో మంచిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా కనబడ్డారంటే ఎవరు లేరు. అతను చెప్పినటువంటి మాటకి అతను మంచి చెప్పినా గానీ దాన్ని ఎలా తీసుకొచ్చారు? చెడుగానే తీసుకొచ్చారు. కాబట్టి చూడండి అసలు సమాజం ఎలా తయారైందో. మంచిని ఎవరు ప్రేమించట్లా, మంచిని ద్వేషించే వాళ్ళు ఎక్కువగా బయలుదేరుతున్నారు సమాజంలో. ఇలా బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాలు మనం ఆలోచిద్దాం. సజ్జన ద్వేషులు ఎలా ఉంటారు అంటే మంచిని ద్వేషించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో కలిసి ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి టైటిల్ గా మీరు పెట్టుకున్నట్లయితే సజ్జన ద్వేషులు వారి యొక్క ప్రవర్తన.
సజ్జన ద్వేషులు వారి యొక్క ప్రవర్తన ఎలాగ ఉంటుందో మనం మొదటి పాయింట్గా చూసుకున్నట్లయితే, మొదటి పాయింట్గా జరిగిన మంచిని చెడుగా చూపుదురు. ఎవరండి ఈ ప్రపంచంలో అసలుకి చెడుని మంచిని చెడుగా చూపించేటువంటి వారిలో మొదటగా ఎవరున్నారు ఈ ప్రపంచంలో అంటే సాతానే. సాతాన్ ఏం చేసిద్ది, ఒక వ్యక్తి ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నా కానీ, ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నా కానీ అతను ఏం చూపించింది అంటే చెడునే చూపించింది ఈ సాతాను. మనకి సందర్భాన్ని కలిసి చూసి ఆలోచించగలిగినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటది, చదవండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. అక్కడ ఏం జరిగింది, యోబు గారి జీవితంలో ఏం జరిగింది, మంచి జరిగింది. కానీ ఆ మంచి ఎలా జరిగిందంటే దేవుని ద్వారా జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వైభవాన్ని యోబు గారు ఏం చేస్తా ఉన్నాడు, అనుభవిస్తా ఉన్నాడు. ఆ దేవుడు చేసినటువంటి మంచిని అనుభవిస్తున్నటువంటి ఆ యోబు గారి జీవితంలోకి ఎవరు ప్రవేశించారు? ఇప్పుడు సాతాను ప్రవేశించేటంటే ఆ మంచిని చూపించకుండా, ఆయన జీవితంలో జరిగినటువంటి మంచిని చూపించకుండా దేవుడికి ఏమని చూపిస్తుంది, ఒక చెడుని చూపిస్తుంది. ఇదిగో నువ్వు ఈ బట్టే కదా అతను అలా ఉంది. ఒకవేళ నువ్వు ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు అనుకో, ఏమైపోతాడు అతను, ఏమని చేస్తాడు, నిన్ను దూషిస్తాడు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అక్కడ సాతాను ఏం చేస్తాడంటే యోబు గారి జీవితంలో జరిగినటువంటి మంచిని కాకుండా దేన్ని చూపిస్తుంది, దేవుడి దగ్గర చెడుని చూపిస్తుంది. నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆస్తిని బట్టే కదా అతను గర్విస్తుంది. అదే నువ్వు ఆస్తిని తీసేవనుకో అతను ఏమైపోతాడు, నిన్ను దూషిస్తాడు. మనం కూడా చూడండి, ఇతరులు కొన్ని మంచి కార్యాలు మన ముందు చేస్తున్నారనుకోండి, మంచిగా నడుస్తున్నారనుకోండి, మంచిగా జీవిస్తున్నారనుకోండి, ఆ వ్యక్తి గురించి మన దగ్గర మాట్లాడినప్పుడు కొంతమంది వ్యక్తుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే, వాడు అంత మంచివాడా, వాడి గురించి నీకు తెలుసా, వాడు అలా ఎందుకు మంచిగా జీవిస్తున్నాడు, అలా ఎందుకు మంచిగా మాట్లాడుతున్నాడో తెలుసా, వాడి ఆంతర్యం నాకు తెలుసు అని ఆ వ్యక్తి మంచి చేసినా కానీ ఏం చెప్తారంటే అతని గురించి చెడుగా చిత్రీకరిస్తారు ఇతరుల దగ్గర. ఏదో అతని మనిషి ఏది అతను ఎరిగినట్టు. ఒకరి మనుషులు ఒకరు ఎరిగేటువంటి సామర్థ్యం ఉందా మనకి, మానవులుగా మనకి లేదు. కానీ సమాజం ఎలా రిప్రజెంట్ చేస్తుంది ఆ వ్యక్తిని, మంచి చేసినా మంచిగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని కూడా, మంచిగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిని కూడా, మంచిగా జీవిస్తున్నటువంటి మంచిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని కూడా ఎలా చూపిస్తుందంటే, కొంతమంది ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎలా చూపిస్తున్నారంటే సమాజానికి చెడుగా చూపిస్తున్నారు. ఎందుకంటే అతని మీద ద్వేషాన్ని కలిగి. అలాంటి వాళ్ళే ఏమని చెప్పారంటే సజ్జన ద్వేషులు, మంచిని ద్వేషించేవారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని చూడకుండా లేనిపోని దాన్ని చూపించి అతన్ని చెడుగా చూపించాలని చూస్తారు. సాతాను కూడా అక్కడ అదే కదా చేసింది. అక్కడ యోబు గారికి జరిగినటువంటి మంచిని చూపిట్లా, అతని జీవితంలో అతని జీవితానికి కారణమైనటువంటి దేవుని ఎడల నువ్వు తీసేస్తే అతను ఇలా మారిపోతాడు అని ఇలా తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. అక్కడ తన యొక్క ఆలోచనని ఎలాగైనా కానీ ఇతన్ని భక్తుల నుంచి తొలగిద్దామని. మనం కూడా చూడండి, సమాజంలో ఇలాంటి వ్యక్తుల మధ్యలో జీవిస్తున్నాం మనం. అందుకని ఎవరి దగ్గర ఎలా ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, ఎలా పామురు వలె ఏంటిది, పావురం వలె వివేకంగా, పాము వలె వివేకంగా, పామురు వలె నిష్కపటంగా ఉండాలనేది. ఎలాంటి వారి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనకి ముందుగానే తెలిసి ఉండాలి. ఇది ఒక సందర్భం. రెండో సందర్భం చూద్దాం. చూడండి, మంచిని ఓర్వలేకపోవటం, జరిగినటువంటి మంచిని ఓర్వలేని వారు.
రెండవ లక్షణాన్ని చూద్దాం. చూడండి, సజ్జన ద్వేషులు వారి యొక్క రెండవ లక్షణం ఎలా ఉంటారో. వీళ్ళు ఏం చేస్తారంట? మంచిని ఓర్వలేరంట. జరిగినటువంటి మంచిని చూసి ఓర్వలేరు. మనం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే కయ్యూని కనపడతాడు మనకి. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక మనము 3వ అధ్యాయం 11, 12 వచనాలు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని ఏం చేశారంట అతను. చూడండి, అసలు ఆ సందర్భం మనందరికి తెలిసిందే. ఆదాము గారి కుమారులైనటువంటి కయ్యూని గారు, హేబేలు గారు ఏం చేస్తారంటే దేవునికి అర్పణలు అర్పిస్తారు. అర్పించినప్పుడు దేవుడు ఎవరి యొక్క అర్పణని స్వాగతిస్తాడు, స్వీకరిస్తాడయ్యా అంటే హేబేలు యొక్క అర్పణను ఏం చేస్తాడంటే దేవుడు స్వీకరిస్తాడు. కానీ పక్కనే ఉన్నటువంటి తన అన్న ఏం చేస్తాడు? తన అన్న అర్పణ దేవుడు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు. తిరస్కరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అక్కడ జరిగి నా తమ్ముడు మంచి చేశాడు కదా, నా తమ్ముడినైనా ఆ అర్పణ స్వీకరించాడు కదా అనుకుని ఏం చేశాడంటే ఆయన ఓర్వలేకపోయాడు. నా తమ్ముడు నాకంటే మంచిది ఇస్తుందా అని తన తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకొని అతను ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. అక్కడ జరిగింది మంచిదే, కానీ ఏం చేశాడు? అతను ఓర్వలేకపోయాడు. చూడండి, మనకు కూడా కొన్ని సంఘాలు మనందరం చూసి వచ్చిన వాళ్ళవే, మనందరికీ ఎక్స్పీరియన్సే. సంఘంలో ఒక వ్యక్తి బాగా వాక్యం చెప్పినా గానీ అతను మనం పొగిడామనుకోండి, పక్కనున్న వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? ఓర్చుకోలేని స్థితిలో కొంతమంది ఉంటారు. వాక్యం బాగా చెప్పినా గానీ, ఎవరైనా కానుకలు బాగా ఇస్తున్నా కానీ, ఎవరికైనా సంఘంలో మంచి పేరు వస్తున్నా కానీ, ఎవరికైనా కానీ చర్చిలో కొన్ని ఆఫరింగ్స్ వస్తున్నా కానీ, ఎవరైనా కొంచెం సహాయం చేస్తున్నా కానీ, దీన్ని కూడా చూసి ఓర్వలేని వాళ్ళు ఉన్నారు సమాజంలో. అలాంటి వ్యక్తుల మధ్య మనందరం ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడు జీవిస్తా ఉన్నాం. అలాంటి వ్యక్తుల మధ్య జీవిస్తా ఉన్నాం. మనం ద్వేషం పెంచుకోకూడదు. అలాగే ఇంకోటి కూడా ఏం చేయాలంటే, ఒక స్త్రీ కానివ్వండి, ఒక భర్త కానివ్వండి, ఎప్పుడు కూడా ఒక స్త్రీ తన భర్త ముందు వేరొక పురుషుని కూడా పొగడకూడదు. గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ ఒక పురుషుడి ముందు, తన భర్త ముందు ఏం చేయకూడదు అంటే వేరొక పురుషుడిని పొగడకూడదు. అదేం చేసిద్దంటే కొన్ని రోజుల తర్వాత అపార్థాలకి దారి తీసిద్ది. గుర్తుపెట్టుకోండి. మీ భర్తలో ఉన్నటువంటి క్వాలిటీస్ మంచి లేవో దాన్ని ఏం చేస్తూ ఉండాలి? మీరు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉండాలంటే పొగుడుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మీ భర్తలు ఎలా ఉంటారంటే, ఎప్పుడు హింసాత్మకంగానే ఉంటారా? ఎప్పుడు కోపంగానే ఉంటారా? అంటే సైలెంట్గా ఉంటారా? దీర్ఘశాంతంగా ఉంటారా? మిమ్మల్ని ప్రేమించరా? మీ మీద జాలి చూపిరా? దేవుడి విషయంలో ముందుండరా? ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. వాళ్ళలో మీరు ఏం చేయాలంటే వీటిని పొగుడుతూ ఉండాలి. ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకుంటూ ఉండాలంటే వాళ్ళు జరిగినటువంటి పనులను బట్టి పొగుడుకుంటూ ఉండాలి. అలా అని వేరే పురుషుడి దగ్గర, వేరే పురుషుడి యొక్క వ్యక్తి గురించి మీరు మీ భర్త ముందు పొగడకూడదు. అది కొంచెం ప్రమాదమే. దీనికి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కయ్యూని ఏం చేశారంటే, అక్కడ జరిగినటువంటి మంచిని ఓర్వలేకపోయి దుష్టుడిగా మారిపోయి ఏం చేశారంటే తన తమ్ముడిని చంపేశాడు. కాబట్టి అలా ఉండకూడదు. ఒక వ్యక్తి మంచి చేసినా కానీ, దేవునికి ఎక్కువగా సహాయం చేసినా కానీ అతను ఏం చేయాలంటే, మనం సహోదరులు ఏం చేస్తూ ఉండాలి? అతన్ని మనం పొగుడుతూ ఉండాలి, కొంచెం చెబుతూ ఉండాలి అతని గురించి. అప్పుడు ఎలా అవుతాడంటే కొంచెం సాటిస్ఫై అవుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మంచి చేస్తే వీడు మంచివాడరా, మంచి చేశాడు అని చెప్పాలి. వీడు ఒకవేళ చెడ్డ కార్యాలు చేశాడనుకో కొంచెం వీడు ఇతని సహోదరుని మార్చాలనేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. ఇది సజ్జన ద్వేషుడు ప్రవర్తన ఎలా ఉంటుంది? రెండో క్వాలిటీ ఏంటిదంటే, మంచిని ఏం చేయలేడు, అతను ఓర్వలేడు. అలా మంచిని ఓర్వలేని వాడు ఎవరి సంబంధి అయ్యా అంటే దుష్టుని సంబంధి. అలాగే కయ్యూని సంతానం వాడు. సంఘంలో బాగా వృద్ధి చెందుతూ ఉన్నారనుకోండి సహోదరులు, బయట వాళ్ళు ఎలా చూస్తారు? ఓర్వలేరు. ఎక్కడ లేని ద్వేషం వచ్చింది, ఎక్కడ లేని అసూయలు వస్తాయి. ఇలా జీవిస్తూ ఉంటారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు రకరకాలైన మాటలతో.
అలాంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి చాలా వివేచన కలిగి మనందరమే ఉండాలి. తర్వాత 3వ పాయింట్ చూద్దాం. చూడండి, తర్వాత 3వ పాయింట్ సజ్జన ద్వేషుల యొక్క ప్రవర్తనగా 3వ పాయింట్ చూద్దాం. తన ముందు ఇతరులను పొగుడుట. మూడవ లక్షణంగా వాళ్ళు ఏం కనబడుద్ది అంటే మనకి తన ముందు ఇతరులను పొగుడుట ఇష్టపడరు. ఈ యొక్క లక్షణంలో మనకి ఎవరిలో కనబడుద్ది అంటే ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించినటువంటి సౌలు రాజు గారి యొక్క జీవితంలో మనకు కనబడుద్ది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. అక్కడ సందర్భం మనందరికీ తెలిసిందే. ఏం జరిగింది అక్కడ? దావీదు గారు గొలియాతుని జయించి ఫిలిస్తీన్ల వ్యక్తి అయినటువంటి ఆ గొలియాతుని జయించి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఏం చేస్తా ఉంటారు? గాన ప్రతిగానాలతో ఆయన్ని వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటారు. ఆ పొగిడేటువంటి క్రమంలో ఈ కొంతమంది స్త్రీలు ఏమంటారంటే దావీదు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని అంటారు. దీన్ని బట్టి ఏమైంది అతనికి? దీన్ని బట్టి సౌలుకి ఏం పెరిగిద్ది అంటే కోపం వచ్చింది. అంటే నాకంటే చిన్నవాడు, నాకంటే తక్కువ వాడు, నా అంత అనుభవం లేదు, ఇలాంటి వ్యక్తిని నా ముందు పొగుడుతారనుకుని ఏం చేస్తాడంటే అక్కడి నుంచి అతని మీద విషపు చూపు చూపుతాడు. ఏం చేస్తాడు? విషపు చూపు చూపుతాడు. చూడండి, అంటే కొంతమంది వ్యక్తుల యొక్క కళ్ళ ద్వారా మన కొన్ని హావభావాలు చెప్పొచ్చు తెలుసా? మన కళ్ళే ఇతరుల మీద ఇతరుల వ్యక్తులు కలిసి చూసినప్పుడు అతను ఎలాంటి స్వభావంగా ఎలాంటి స్వభావ లక్షణాలతో కలిగి చూస్తున్నాడో కూడా చెప్పొచ్చు. మనం తెలుసా? మనందరికీ మన కళ్ళ ద్వారా చూపించవచ్చు తెలుసా? కోపాన్ని చూపించవచ్చు, ద్వేషాన్ని చూపించవచ్చు, కుళ్ళును చూపించవచ్చు, స్వతంత్రాలను చూపించవచ్చు. ఇలా రకరకాలైనటువంటి విధానాలతో మన యొక్క కళ్ళని ఇతరులకు చూపించవచ్చు. మనకి మీకు హీరోయిన్ నటి సావిత్రి తెలుసు కదా మీ అందరికీ. ఆ నటి సావిత్రి గారు తన కళ్ళ ద్వారా 1000 ఎక్స్ప్రెషన్ చూపించగలదంట ఇతర వ్యక్తులకి. ఆమె గురించి ఒక లెసన్ కూడా ఉంది 10వ తరగతిలో. ఆమె తన కళ్ళ ద్వారా ఎన్ని ఎక్స్ప్రెషన్ చూపించగలదంట? 1000 ఎక్స్ప్రెషన్ చూపించగలదంట. 1000 ఎక్స్ప్రెషన్స్. ఎదురుగా కూర్చున్నటువంటి ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేయగలదంట ఆమె. ఇంకా వేరే వైపు కూడా తిప్పనీకున్నటువంటి చేసేటువంటి స్థాయి ఉందంట ఆమెకి. దేని ద్వారా? తన కళ్ళ ద్వారా. మనం కూడా ఏం చేశారంటే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఇక్కడ తాను ఆ సౌలు గారి ముందు తన సేవకుడైనటువంటి దావీదు గారి పొగడటాన్ని బట్టి ఆయన మీద ఏం చూసుకుంటా వచ్చాడు? ఆయన విషపు చూపు చూపుకున్నాడు. విషయం దేనికి కారణం? చనిపోవడానికి, చంపడానికే కదా. ఇప్పటి నుంచి అదే కదా ఆయన చేయాలనుకుంది. దావీదు గారిని ఏం చేయాలనుకున్నాడు సౌలు గారు? అప్పటి నుంచి ఎప్పుడు వీలు దొరికితే అతన్నే చంపాలని చూసుకుంటానే వచ్చాడు. కాబట్టి కొంతమంది చూడండి ఇలానే ఉంటారు. వాళ్ళకి వచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వాళ్ళు ఓర్చుకోలేరు. కొంతమంది ఇలాంటి స్వభావం కలిగి కూడా ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అరే అతను అలాంటి వాడు ఇలాంటి వాడరా, అతను చాలా మంచివాడురా, అతనిలాగా చెప్పేవాళ్ళు లేరు అన్నాం అనుకోండి, ఎమ్మట ఒక వ్యక్తికి సరమని కాలిద్ది. ఎమ్మట ఏం చేయాలనుకుంటారు? అతన్ని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలనుకుంటారు. కొంతమందికి అలాంటి లక్షణం ఉంటుంది. అతనికన్నా కానీ వేరే వ్యక్తిని పొగిడాడు అనుకో ఓర్చుకోలేరు. సహోదరుమణులు కూడా అంతే కదా. కొంతమంది ఉంటారు వాళ్ళకన్నా కానీ వేరే వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర పొగిడారనుకో, అది ఆ అమ్మాయి గురించి నన్ను అడుగు, నేను చెబుతా, ఎంత కావాలి ఇన్ఫర్మేషన్. సహోదరులు కూడా ఉంటారు కొంతమంది, వాడి గురించా తమ్ముడు నన్ను అడిగి నేను చెప్తా, ఇలా రకంగా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సహోదరుల మధ్య ద్వేషాన్ని పెంచేవాళ్ళు. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి ఎదుగుదలనే చూడలేనటువంటి వాళ్ళు. కాబట్టి
ఇది కూడా ఒక లక్షణమే. సజ్జన ద్వేషులు కలిగి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటిదంటే ఏడిది మూడో లక్షణం, తన ముందు ఇతరులని పొగడటం. ఎవరికి అలాంటి వ్యక్తులకి, సజ్జన ద్వేషులకి ఇష్టం ఉండదు. వారిలో మనం ఒకరిగా ఎవరి జీవితాన్ని చూసామంటే సౌలు గారి జీవితాన్ని. తర్వాత 4వ లక్షణం చూద్దామండి. చూడండి, మంచి జరిగితే అభినందించలేరు. జరిగినటువంటి మంచిని చూసి మంచి జరిగితే అభినందించలేరు. లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం. తెలుసు మీ అందరికి ఈ సందర్భం కూడా. మంచి జరిగితే సజ్జన ద్వేషులు ఏం చేయాలంటే అభినందించలేరు. లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనంలో తప్పిపోయిన కుమారుడు గురించి చేసుకుందాం కదా మనందరమే. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. 2 కుమారులు కూడా ఏం చేస్తారు? 2 కుమారులు ఒక వ్యక్తి ఏం చేస్తారంటే చిన్న కుమారుడు ఏమైపోతాడు? తప్పిపోతాడు. తనకి రావాల్సినటువంటి ఆస్తిని తీసుకుని వెళ్ళి తన భాగాన్ని తీసుకుని వెళ్ళి బాగా తిరిగి తన యొక్క వ్యసనాలకి ఖర్చు పెట్టి చివరికి పందుల దగ్గర తినేటువంటి ఆహారం కూడా తినడానికి సిద్ధపడి అది కూడా తినలేక తన తండ్రి దగ్గర ఉన్నటువంటి సేవకులకైనా కానీ ఒక మంచి ఆహారం దొరికింది, నా జీవితం ఏంది ఇలా తగిలబడిందని అతను ఏం చేస్తాడు? మళ్ళీ ఆ జీవితాన్ని వదిలేసి ఏం చేస్తాడంటే ఎవరి దగ్గరకు వస్తాడు? తన తండ్రి దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు తన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చాలా ఆనందపడతాడు, సంతోషపడతాడు. తన తండ్రి తిరిగి వచ్చినందుకు, తన కుమారుడు తిరిగి వచ్చినందుకు ఏం చేస్తాడంటే ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. ఈ యొక్క అడావిని చూసినటువంటి పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? తన తండ్రిని ఎడల తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ జరిగింది మంచిదే. అతను ఏమనుకోవాలి? పెద్ద కుమారుడు, అరే తప్పిపోయిన నా కుమారుడు, నా సహోదరుడు ఇచ్చాడు కదా, అతన్ని మంచిగా చేర్చుకుందాం, మంచిగా నేర్పించుకుందాం కొన్ని లక్షణాలని అని అనుకోకుండా ఏం చేశాడు? అతను కోపపడి లోపలికి వెళ్ళి తన తండ్రి చేత బ్రతిమలాడించుకుంటాడు. అలాంటి స్థితిలో కూడా ఉంటారు కొంతమంది. తండ్రి చేత కూడా బతిమాలించుకునేటువంటి స్థితిలోకి జారిపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. కుమారులు తండ్రిని బ్రతిమలాడాలా, తండ్రులు కుమారులు బ్రతిమలాడాలా? ఏది లైను? దేవుడు చెప్పినటువంటి లైన్ ఏంటిది? కుమారులే కొన్ని విషయాల్లో తండ్రిని బ్రతిమలాడుకోవాలి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రే బ్రతిమలాడుకుంటున్నాడు తన కుమారుడిని. ఏందయ్యా అలా ప్రవర్తిస్తున్నావు? నీ సహోదరుడే కదా, నీ తమ్ముడే కదా, తన జీవితాన్ని మార్చుకున్నాడు కదా, చనిపోయి మళ్ళీ బ్రతికాడు కదా, తన పాపపు విషయంలో చనిపోయి మళ్ళీ ఏం చేశాడు? అతను మళ్ళీ బ్రతికాడు కదా. అతని ఎడల నీ యొక్క సహనం ఏది, కృప ఏది, ప్రేమ ఏది నీ ఎడల అనుకుని తను బాధపడతా ఉంటాడు. తన పెద్ద కుమారుడు ఏమైపోతాడంటే ఈ యొక్క విందుని చూసి అతను ఏమైపోతాడంటే అసూయపడతాడు, ఈర్ష్యపడతాడు. ఇన్నాళ్ళు నేను నమ్మకంగా ఉన్నానే, ఈ రకంగా నన్ను చూసుకున్నావు అనుకొని ఏమైపోతాడంటే తన తండ్రి ఎడల తన యొక్క అసహనాన్ని వ్యక్తపరుస్తాడు. చూడండి అక్కడ ఈ విషయంలో కూడా ఈ లక్షణం కూడా కలిగి ఉంటాడు. ఎలాంటి వ్యక్తి అంటే సజ్జన ద్వేషులు ఇలాంటి లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఒక సంఘంలో బాగా పరిచయం ముందుకు వెళ్తా ఉందనుకోండి, దాన్ని కూడా ఓర్చుకోలేరు. పరిచయం అన్ని విషయాలు బాగా వెళ్తా ఉంది, వారం అన్ని కార్యక్రమాలు జాగ్రత్తగా జరుపుకుంటా పోతానే ఉంటున్నారు. కొన్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలని బయట ఉన్నటువంటి కొంతమంది సజ్జన ద్వేషులు ఏం చేస్తూ ఉంటారంటే ఇది ఎప్పుడు బ్రేక్ పడితే చూద్దామా, నవ్వుకుందా అనేటువంటి లక్షణం కలిగి ఉంటారు. అలాంటి లక్షణం కూడా కలిగి ఉంటారు. ఇంకా సాగిపోతుంది, వీళ్ళు బాగున్నారా, వీళ్ళు ఎవరొస్తున్నారా, ఇంకా బాగున్నారా, ముందుకెళ్ళరా అని మన నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ, కానీ మన నిమిత్తం వీళ్ళు ఎప్పుడు 2 ముక్కలు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరంటే సజ్జన ద్వేషులు. వాళ్ళు మంచి జరిగినా ఓర్చుకోలేరు, అభినందించలేరు. ఎవరంటే ఇలా ఈ పెద్ద కుమారులాగా. ఇది 4వ లక్షణం. నెక్స్ట్ 5వ లక్షణం చూద్దాం. చూడండి ఎలా ఉంటారు ఈ సజ్జన ద్వేషులు, ఎలా ఉంటారు. 5వ లక్షణంగా మంచి చెప్పు వారికి దూరముగా ఉందురు.
మంచి చెప్పు వారికి దూరంగా ఉందురు. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఫిలిక్స్ గారు ఏం చేస్తారంటే పౌలు గారిని పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటాడు. వాక్యం చెప్పినప్పుడు ఆయన ఒక 3 సందర్భాల గురించి చెప్తాడు. ఈయనంటే ఒక సైనికుడిగా ఒక సైనిక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తుల మీద కొంతమంది వ్యక్తుల మీద అధికారిగా ఉన్నాడు. ఇతను చాలా లోబీపరుడు, ఇతరుల దగ్గర ఏదో ఒక మాటలు చెప్పుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి లక్ష్యం కలిగినటువంటి వ్యక్తికి పౌలు గారు పరిశుద్ధాత్మతో ఏం చేస్తారంటే కొన్ని 3 విషయాల గురించి అతను చెప్తాడు. ఏంటి అంట? నీతి గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి చెప్పినప్పుడు అతను తట్టుకోలేడు, భయపడతాడు, మిగులు భయపడతాడు. అమ్మో ఇలా ఉండాలి అలా ఉండాలా, కానీ నాలో అలాంటి లక్షణాలు లేవు. నీతి గురించి చెప్పాడు, నేను ఎలా ఉన్నాను? అవినీతితో నింపుకుని ఉన్నాను. ఆశ నిగ్రహం గురించి చెప్పాడు, కానీ నాలో ఉంది ఆశ నిగ్రహం, ఇతరుల దగ్గర నేను దోచుకునే వాళ్ళలాగా ఉన్నాను. అలాగే విమర్శ గురించి చెప్పాడు, అమ్మో నేను చనిపోయిన తర్వాత నాకు ఇలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది అని ఇలా చెప్పినప్పుడు అతను ఏం చేస్తారంటే భయపడతాడు. అతను చెప్పినటువంటి మాటలకి భయపడి ఏం చేస్తారంటే తన జీవితానికి మార్పు తెచ్చేటువంటి మాటలు చెప్పినా కానీ ఏం చేస్తాడు, అతన్ని అక్కడ నుంచి అతన్ని పంపించుకుంటాడు. తర్వాత కొన్నిసార్లు కూడా పిలిపించుకుంటాడు, ఎందుకంటే డబ్బు కోసం. అతన్ని పౌలు గారిని ముందు పెట్టుకుని ఇతను ఎంత కొంత డబ్బును సంపాదించుకోవడానికి, అంటే ఆయన చెప్పినటువంటి వాక్యంలో మంచిని తీసుకుని తన జీవితాన్ని మార్చుకునేటువంటి స్వభావం లేదు ఆయనలో. ఈయన ద్వారా ఎలాగైనా కానీ ఏం సంపాదించుకోవాలని చూస్తున్నాడు? ఆయన ధనాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాడు, డబ్బుని సంపాదించుకోవాలని చూస్తూ వచ్చాడు ఆయన. ఎవరు ఈయన? ఫిలిక్స్. ఏంటిదంటే ఈయన యొక్క స్వభావం అంటే సహోదరుని నిలబడి తన జీవితానికి అవసరమైనటువంటి మాటలు చెప్తున్నా కానీ, మంచి మాటలు చెప్తున్నా కానీ ఏం చేస్తాడంటే ఆయన దూరంగా ఉంటున్నాడు. అతని ద్వారా లాభాపేక్షను పొందుకోవాలని చూస్తున్నాడే కానీ తన జీవితానికి ఏదైతే మౌలిక అవసరాలు ఏదైతే కావాలో, తన జీవితాన్ని మార్చుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది చెప్పినా కానీ అతను ఏమైపోతున్నాడంటే మార్చుకోలేని స్థితిలోకి ఉండిపోతున్నాడు ఆయన. ఎవరైనా ఆయన పేరేంటి? ఫెలిక్స్. ఇలా కూడా ఉంటారు సజ్జన ద్వేషులు. ఇతను కూడా ఎవరంటే ఒక సజ్జన ద్వేషి, మంచిని ద్వేషించేవాడు. ఇక్కడ సహోదరులు నిలబడి ఎన్నో గొప్ప వాక్యాలు చెప్తున్నారు, మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలు చెప్తూనే వస్తున్నారు. ఇంకా వాటిని మనం మార్చుకోకుండా మన అదే ప్రాచీన స్వభావంలోనికి వెళ్ళి మనం బ్రతుకుతున్నాం అనుకో, మనం ఏం చేస్తానంటే మంచికి దూరంగా ఉంటున్నట్టే, మంచిని మనందరమే ద్వేషిస్తున్నట్టే. ఒక భర్త తన భార్యను ప్రేమించాలని వాక్యం ద్వారా సెలవిస్తున్నా కానీ ప్రేమించకపోతే అది ఏం చేసినట్టు? మనం మంచిని ద్వేషించినట్టే. ఒక భార్య తన భర్తకి లోబడాలని చెప్పినా కానీ లోబడకపోతే మంచిని ద్వేషించినట్టే. మీరు పవిత్రంగా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదని చెప్పినా కానీ మనం అపవిత్రపు స్థితిలోనే మనం బ్రతుకుతున్నాం అనుకో, మనం ఏం చేస్తున్నట్టు? మంచిని ద్వేషిస్తున్నట్టే. ఇవన్నీ కాక అసలుకి వీటన్నిటి ప్రకారం జీవించకపోతే నువ్వు దేవుణ్ణే ద్వేషిస్తున్నట్టు. మరి దేవుని ద్వేషించేటువంటి స్థితిలోకి మనం ఉన్నావా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? సజ్జనుడిగా ఉన్నావా, దుర్జనుడిగా ఉన్నావా అనేది జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఇంకొక లక్షణం చూసుకుందాం. చూడండి, సజ్జన ద్వేషిలో ఇంకొక లక్షణం, మరో లక్షణం చూసుకుందాం. మంచి మార్గమును చెరుపుదురు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒక వ్యక్తి గురించి ఉంటుంది. మంచి మార్గమును చెరుపుదురు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 8వ వచనం కానీ చదవండి. అయితే ఎలుమా ఆ అధిపతిని ఎవరంటే అధిపతి సెర్గిపోల్ దగ్గర పనిచేస్తాడు ఆయన. ఎలుమా విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారెడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు
పరిశుద్ధాత్మతో నిండిన వాడై తేరిచూచి ఆ ఎలుమాను తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యాన్ని విని కూడా ఏం చేస్తున్నాడంటే ఈయన వాక్యం వింటున్న వారిని కూడా ఏం చేస్తున్నాడు, ఇతను చెడగొడుతున్నాడు. విననీయకుండా ఏం చేస్తున్నాడంటే ఈయన చెడగొడుతున్నాడు. ఎవరు ఇలాంటి వ్యక్తి? అక్కడ మంచి జరిగినా కానీ మంచి కార్యం జరిగినా కానీ ఏం చేస్తారంటే విన్నటువంటి వాళ్ళని కూడా విననీయకుండా చేసేటువంటి స్థాయిలో ఉన్నాడు ఇతను. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే అతని యొక్క స్థితిని బట్టి దేంతో ఉన్నాడంటే అతను సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను అలాగే అపవాది కుమారుడు అని చూడండి ఎలా ఘోరమైనటువంటి భాషతో అతన్ని చెప్తా ఉన్నాడు. చూడండి అక్కడ నీతి కార్యాలు జరుగుతుంది, వాక్యం ప్రకటించబడుతుంది. కానీ ప్రకటించబడుతున్నటువంటి ఆ వాక్యాన్ని వినే వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఇతను అడ్డుగా నిలబడుతున్నాడు. అడ్డుగా నిలబడి వాక్యాన్ని కూడా వినేయకుండా చేస్తున్నాడు. తిన్నని మార్గాన్ని ఏం చేస్తున్నాడు, ఇతను చెడగొడుతున్నాడు. కొంతమంది వ్యక్తుల యొక్క ఆ మారు మనసుకి ఏమన్నాడంటే ఇతను అడ్డుగా నిలబడ్డాడు. ఆ పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యానికి ఎకిలి చేష్టలతో ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు. అతని మీద తప్పుడుగా ప్రచురం చేస్తున్నాడు. ఇతను ఏం ఇక్కడ ఇది కూడా ఒక లక్షణమే. ఏంటిదంటే అతను ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడంటే అక్కడ మంచి జరిగినా కానీ ఆ మార్గాన్ని ఏం చేస్తున్నాడు, ఆ మార్గంలోకి వచ్చిన వాడిని చెరుపుతున్నాడు. ఎవరయ్యా ఇతనంటే ఎవరు? ఎలుమా అనేటువంటి వ్యక్తి. మంచి మార్గానికి మంచి మార్గమును చెరుపుదురు. దేవుని పనికి అడ్డుగా ఉంటాడంట ఆయన. దేవుని పని ఎక్కడ జరిగినా కానీ అక్కడ ఎలా చేస్తూ ఉంటాడంటే ఎవరైనా వినటానికి వచ్చినా కానీ ఆ వాక్యాలు ఎలా ఉన్నాయా అంతా అబద్ధాలే అని ఈ రకంగా చెప్పేటువంటి విధానంలో ఉంటారు. ఇప్పుడు ఉన్నారు లేదా వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు సమాజంలో అంటే ఉన్నారు. ఎవరు వాళ్ళు? మత్స్యాకుల వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ వాక్యాలు అనేవి వాక్యానికి అన్ని విరుద్ధంగానే ఉంటాయి. వాక్యం టు వాక్యం బోధించలేరు అక్కడ ఉన్నదాన్ని. ఇప్పటికి కూడా స్వస్థతలు ఉన్నాయని వారాలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. కచీఫ్లని టచింగ్లని కొంతమంది చూడండి అసలు అది చర్చి అర్థం కాదు, సినిమా థియేటర్ కూడా అర్థం కాదు. ఆ రకంగా వాక్యాన్ని ఇలా ఏం చేసుకుంటా వస్తున్నారంటే కొన్ని శాఖల వాళ్ళు మార్చుకుంటా వస్తున్నారు. కొంతమంది వ్యక్తుల యొక్క మార్గానికి కూడా అడ్డుపడతా ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి దీని యొక్క వచనాన్ని బట్టి ఈ యొక్క సజ్జన ద్వేషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే 6వ లక్షణంగా వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మార్గాన్ని చెరుపుతారు. ఈ యొక్క ఎలుమ కూడా అలాంటి వాడే. అలాగే 7వ లక్షణంగా చూద్దాం. చూడండి 7వ లక్షణం సత్యమునకు అడ్డము చెప్పుదురు. అక్కడ సత్యం ప్రకటిస్తున్నా కానీ ఏం చేస్తూ ఉంటారంటే అడ్డం చెప్తా ఉంటారు. అది కాదు ఇది కాదు అది అని ప్రకటిస్తూ ఉంటారు. వీరు ఈ యొక్క సజ్జన ద్వేషులు వాళ్ళ ప్రవర్తనలో ఎవరు కనబడతారంటే మనకు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 45వ వచనంలో చూడండి ఒకసారి. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలుయు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుడు ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే సత్యానికి ఏం చెప్తున్నారు, అక్కడ సత్యవాక్యం అనేది ప్రకటించబడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేది అసత్యం, వాళ్ళు చెప్పేది అబద్ధం అనుకొని వాళ్ళకి ఎదురుగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద కక్షలు కట్టి వాళ్ళ మీద దూషించడం, తిట్టడం, వాళ్ళని రాళ్లతో కొట్టడం, ఇలా ఏం చేస్తున్నారంటే అక్కడ జరుగుతున్నటువంటి సత్యానికి అడ్డంగా నిలబడుతున్నారు. వాళ్ళు ఏం జరిగిందంటే అక్కడ సత్యానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, అడ్డం చెబుతున్నారు. ఎవరయ్యా అంటే వాళ్ళు యూదులు. వీరు కూడా ఈ యొక్క ఇప్పుడు కూడా వీళ్ళని మనకు సమాజంలో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళలో కూడా మనకు కొంతమంది ఎవరు కనపడతారంటే మత్స్యాకులే. సత్యాన్ని ఎక్కడయ్యా మన సత్యాన్ని బైబిల్లో ఉన్నటువంటి వచనాల్ని గ్రంథంలో ఉన్నటువంటి వచనాల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది అక్కడ ఎవరయ్యా అంటే క్రీస్తు సంఘ సభ్యులే.
ఆ క్రీస్తు సంఘ సభ్యులు ఇలా చెప్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఎవరు వస్తారా అంటే ఎవరు వస్తారు వాళ్ళకి వ్యతిరేకంగా? మనకి మత్స్యాకుల వాళ్ళే కదా ఎదురుగా వచ్చి చెప్పేది, అలా లేదు ఇలా లేదు అలా ఉందని. వీళ్ళు ఏం చేస్తున్నట్టు అక్కడ ఆనాటి యూదుల్లాగే వాక్యాన్ని ఏం చెప్తున్నారంటే సత్యం చెప్పినా కానీ ఏం చేస్తున్నారు? దాన్ని అడ్డగిస్తా ఉన్నారు, సత్యానికి అడ్డగిస్తా ఉన్నారు వాళ్ళందరూ. ఇది కూడా సజ్జన ద్వేషుల యొక్క ప్రవర్తనే. సత్యం చెప్పినా కానీ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అడ్డం చెప్తూ ఉంటారు. తర్వాత చివరిగా చూద్దాం, చూడండి. చివరిగా మరొక లక్షణం, మంచిని గాక చెడును ప్రచురం చేస్తారు. ఈ సజ్జన ద్వేషులు ఏం చేస్తారంటే మంచిని గాక చెడును ప్రచారం చేస్తారు. దీనికి బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఎవరు మనకు కనబడతారు? మంచి తన జీవితంలో, ఆయన యొక్క జీవితంలో మంచిని కొనసాగించి తన జీవితంలో ఏ తప్పును కూడా చూపించుకుని బ్రతికినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి. ఆయన జీవితంలో మొత్తం కూడా మంచే, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చూపించారు? ఆయనలో చెడుగా చూపించారు. సమాజంలో కూడా కొంతమంది చూడండి, మదర్ తెరీసా గారు ఉన్నారు. ఎంత మంచి వ్యక్తి ఆమె, ఎంత బాగా జీవించింది. తన దేశాన్ని వదిలిపెట్టి మన ఇండియాలో కలకత్తాకు వచ్చి దేవుని యొక్క సేవను కొనసాగించింది. ఆమె మీద కూడా ఏం చేసేవాళ్ళు? చెడుగా చిత్రీకరించేవాళ్ళే, ఏదో ఆమె లాభాన్ని ఆపేక్షించి ఇక్కడికి వచ్చిందని. అలాగే అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారు ఎంత మంచి వ్యక్తి అయినా. మన బలహీన వర్గాలు ఇలా అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారంటే, మనం కూడా ఒక స్థాయిలో నిలబడగలుగుతున్నామంటే, మనం కూడా ఉన్నత స్థానాలు అధిరోగిస్తున్నామంటే ఎవరు కారణం దానికి? అంబేద్కర్ గారే. ఈ అంబేద్కర్ గారి మీద కూడా విషయం చెల్లేవాళ్ళు, ఈ అంబేద్కర్ గారిని కూడా చెడుగా చూపించేవాళ్ళు. ఇలా 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 మారిపోతుంది సమాజం అనేది. గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నెహ్రూ గారి గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితంలో మంచిగా జీవించినా కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి నచ్చకపోవటాన్ని బట్టి ఎలా చూపిస్తున్నారంటే ఆ వ్యక్తుల్ని చెడుగా చూపిస్తున్నారు. ఇది సజ్జన ద్వేషులకు ఉండేటువంటి 8వ లక్షణం. మొత్తం మనం ఎన్ని లక్షణాలు చూసుకున్నామయ్యా సజ్జన ద్వేషుల యొక్క లక్షణాలంటే? 8 లక్షణాలు చూసుకున్నాం. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటది? మొదటిగా జరిగిన మంచిని చెడుగా చూపిస్తారు. రెండోదిగా మంచిని ఓర్వలేరు వాళ్ళు. అలాగే మూడవదిగా తన ముందు ఇతరులను పొగిడినా కానీ వాళ్ళు ఓర్చుకోలేరు. నాలుగవది ఏంటిదంటే మంచి జరిగితే అభినందించలేరు. ఐదవది ఏంటిదంటే మంచి చెప్పు వారికి దూరంగా ఉంటారు. ఆరవది ఏంటంటే మంచి మార్గాన్ని వ్యక్తి మంచి మార్గంలో వచ్చినా కానీ ఏం చేస్తారంటే కొంతమంది చెరుపుతారు. తర్వాత 7వది ఏంటిదంటే సత్యానికి అడ్డం చెప్పుదురు. 8వ ఏంటిదంటే మంచిని గాక చెడును మాత్రమే ప్రచారం చేస్తారు. మరి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు తెలుసా? ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఎలాంటి కాలంలో ఉన్నారు వాళ్ళు? ఎలాంటి కాలంలో ఉన్నారంటే 2వ తిమోతి పత్రికలోనే 1వ వచనంలో ఉంటుంది, చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 1వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో ఉన్నారు వీళ్ళందరూ. ఇలాంటి లక్షణాలు కలిగి జీవించిన వాళ్ళందరూ కూడా ఏ కాలంలో ఉన్నారు? అపాయకరమైన కాలంలో ఉన్నారు. ఏ కాలంలో ఉన్నారు? అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఇలాంటి లక్షణాలు, ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళందరికీ మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలని పౌలు గారి తిమోతి గారికి చెబుతారు. చూడండి అక్కడే కింద చివరిలో, ఇటు వారికి విముఖుడవై ఉండమని ఉంటాడు. చెప్పండి చూడండి 5వ వచనంలోనే, 5వ వచనం చదవండి. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. ఇలాంటి లక్షణాలు, ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులకి విముఖుడవై ఉండడం అంటే ఏంది? దూరంగా ఉండమని. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండు. అలాంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులకి నువ్వు దూరంగా ఉండయి అంటున్నాడు. వాళ్ళు నీలాంటి వ్యక్తులు కూడా మార్చేస్తారు. వాళ్ళు
సమాజంలో రెండు వ్యక్తులు మార్చేస్తున్నారు కాబట్టి నిన్ను కూడా మార్చేసే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి వ్యక్తులకు నువ్వు చాలా దూరంగా ఉండు, వాళ్ళ బోధకు దూరంగా ఉండు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇది మనందరం ఈరోజు మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటిది? సజ్జన ద్వేషులు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో చదువుకున్నాం. అలాగే వారు ఏ కాలంలో ఉన్నారంటే అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నారు. వాళ్ళలాంటి వ్యక్తులకు మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఇలా మన భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కలిగి ఉంటూ దేవునికి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.